ఫ్రెండ్స్ ఇది మోటో g54 మోటో నుంచి లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. 5G స్మార్ట్ ఫోన్ అండ్ ఈ ఫోన్ ప్రైస్ 14,499 రూపాయలకి వస్తుంది విత్ బ్యాంక్ ఆఫర్. అండ్ ఈ ప్రైస్కి మీకు ఇది చాలా ఆఫర్ చేస్తుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది ఇది మీకు. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్తో వస్తుంది. ఇండియాలో ఫస్ట్ ఫోన్ ఈ ప్రాసెసర్తో రావడం. అండ్ దీంతో పాటు ఇది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ VoINR సపోర్ట్తో వస్తుంది. వాయిస్ ఓవర్ న్యూ రేడియో తర్వాత మాట్లాడుతుంది దీని గురించి. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి అండ్ ఆ ప్రైస్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా వస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ బేస్ మోడల్ మీకు 8GB RAM 128GB వస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఇది మీకు IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ప్రైస్ తగ్గట్టు అక్కడే కాస్ట్ కటింగ్ చేస్తారు. మిగతా విషయాలు మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఈ ఫోన్ బాక్స్ చూస్తే మాత్రం ఇలా ఉంటుంది. బాక్స్ లోపల మీకు కంటెంట్ విషయానికి వస్తే మొబైల్ ఫోన్ ఉంటుంది, కేస్ తో పాటు వస్తుంది మొబైల్. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది. అండ్ దీనిలో మీకు 33W చార్జర్ బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. Type-C కేబుల్ ఉంది. స్క్రీన్ గార్డ్ ఒకటి రాదు బాక్స్ లో, మీకు మిగతావన్నీ బాక్స్ లో అన్ని వస్తాయి. ఇంకా ఫోన్ ఫిజికల్ చూసుకుంటే బాటమ్ లో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ కనిపిస్తుంది. ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, Type-C పోర్ట్ ఉంది అండ్ స్పీకర్ కనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఇదే పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ కూడా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది, ఇది హైబ్రిడ్ స్లాట్ తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కూడా ఒక మైక్రో SD కార్డ్ పెట్టలేరు. సెకండ్ స్లాట్ లో మీరు డిసైడ్ అవ్వాలి. సెకండ్ స్లాట్ లో మీరు మైక్రో SD కార్డ్ పెట్టి 1TB వరకు మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. టాప్ లో మీకు సెకండరీ మైక్ ఉంది, డాల్బీ అట్మాస్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. దీనిలో మీకు డాల్బీ అట్మాస్ కూడా ఉంది స్టీరియో స్పీకర్స్ తో పాటు. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, 50MP OIS అని చెప్పి మెన్షన్ చేశారు. సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ మోటో బ్యాడ్జింగ్ కనిపిస్తా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి సెంటర్ పంచ్ హోల్ ఉంది, ఇది మీకు ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది కంప్లీట్ ఫోన్ ఫిజికల్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ ఇంక ఫోన్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఫ్రంట్ ఇది మీకు పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అండ్ సైడ్ వచ్చేసరికి ప్లాస్టిక్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 3D PMMA మెటీరియల్ అంటున్నారు. ఇది మీకు చూడడానికి ఒక గ్లాస్ ఫినిష్ లాగా అనిపిస్తుంది. మీ చేతిలో పట్టుకున్నా కానీ ఫీలింగ్ అట్లా ఉంటుంది, కాకపోతే గ్లాస్ అయితే కాదు. ఇది మీకు పాలికార్బోనేటే, మీకు ఫినిషింగ్ మాత్రం అట్లా ఉంటుంది. చూడడానికి అయితే బాగుంటుంది ఫోన్. మీరు చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ఫీలింగ్ గ్లాస్ కలిగినట్టు కలుగుతుంది. ఈ ఫోన్ థిక్నెస్ వచ్చేసరికి మీకు 8.89mm థిక్నెస్తో వస్తుంది. అండ్ వెయిట్ వచ్చేసరికి 192 grams వెయిట్తో వస్తుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మీకు 6.5 డిస్ప్లే, ఇది మీకు ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ డిస్ప్లే మీకు HDR10 సపోర్ట్ కూడా ఉంది దీనిలో మీకు. అండ్ ఇది L1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. డిస్ప్లే మీకు HDR10కి సపోర్ట్ చేస్తుంది, కాకపోతే నెట్ఫ్లిక్స్ HDR అయితే ప్లే అవ్వట్లేదు. డిస్ప్లే షార్ప్ ఉంది అండ్ కలర్స్ కూడా బాగున్నాయి. మూవీస్ ఇట్లా చూసేటప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాకపోతే డైరెక్ట్ సన్లైట్ తీసుకున్నప్పుడు అయితే మాత్రం విజిబిలిటీ అంత ఉండదు, ఎందుకంటే ఇది మీకు 560 nits బ్రైట్నెస్తో వస్తుంది. అదొకటి తక్కువ, మిగతా అన్ని బాగున్నాయి డిస్ప్లేలో అయితే మాత్రం. అండ్ సౌండ్ విషయానికి వస్తే మాత్రం మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీలో మీకు అది మీకు బెస్ట్ అని చెప్పొచ్చు. ఆ ప్రైస్కి మీకు అన్నీ ఉన్నాయి. మీకు డాల్బీ అట్మాస్ ఉంది అండ్ మీకు మోటో స్పెషల్ ఆడియో సపోర్ట్తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంది. ఆడియో డిపార్ట్మెంట్లో మీకు మొత్తం టిక్ మార్క్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ ప్రాసెసర్ మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్, 6nm టెక్నాబిల్ డైమ్ ప్రాసెసర్ ఫస్ట్ ఈ ఫోన్లో రావడం. ఇది ప్రాసెసర్ మీకు నార్మల్గా స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 695తో కంపేర్ చేసినా కానీ మీకు యాంటూలో ఇంకా మీకు ఇది కొద్దిగా 10,000 అట్లా స్కోర్ ఎక్కువ చేస్తుంది. దీని యాంటూ స్కోర్ వచ్చేసరికి 465 అట్లా అయితే ఉంటుంది, 4,65,000 అట్లా. సో మీకు కొద్దిగా దానికన్నా ఒక 5 to 10% అయితే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. నార్మల్ మీడియం గేమ్స్ వరకు ఆడుకోవచ్చు. BGMI 40 FPS ఆడొచ్చు, కాల్ ఆఫ్ డ్యూటీ 60 FPS ఆడొచ్చు. మీకు జనరల్గా మీడియం గేమ్స్ వరకు బాగానే ఉంటుంది. మీరు హెవీ గేమ్స్ ఆడాలంటే మాత్రం కొద్దిగా కష్టం ఈ ప్రాసెసర్స్లో. జనరల్ యూస్ చేసినప్పుడు మనకి ల్యాక్స్ అయితే ఏముండవు, స్మూత్ ఉంది. ఎందుకంటే మీకు స్టార్టింగ్ 8GB ర్యామ్తో వస్తుంది, అది కూడా LPDDR4X ర్యామ్తో వస్తుంది. స్టోరేజ్ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఇంకొకటి ప్రాసెసర్ మీకు 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 14 5G బ్యాండ్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు ఇది ఫస్ట్ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు VoINR సపోర్ట్తో వస్తుంది. కాకపోతే అన్ని లొకేషన్స్లో ఇది అవైలబుల్గా లేదు. మీరు Vivo LTE వినుంటారు, 4Gలో మీరు వింటారు వాయిస్ ఓవర్ LTE నెట్వర్క్ అని. ఇది వచ్చేసరికి VoINR అంటే వాయిస్ ఓవర్ న్యూ రేడియో అంటే 5G అనమాట. మనం వాయిస్ కాల్స్ 5Gలో చేయొచ్చు దీనిలో. సో ఇది కానీ ఇది మీకు టెస్ట్ చేయడానికి లేదు, మా లొకేషన్లో కూడా లేదు, కొన్ని లొకేషన్ మాత్రమే ఇది ఉంది ప్రస్తుతానికైతే. సో దీనివల్ల మీకు ఇంకా ఆడియో క్వాలిటీ, మీరు కాల్స్ మాట్లాడేటప్పుడు క్వాలిటీ ఇంకా బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది ఈ ఫోన్లో మీకు ఆ ఫీచర్ కూడా ఉంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాక్ కెమెరా యూస్ చేసి 1080p 60 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇంకా కెమెరా విషయానికి వస్తే మాత్రం మెయిన్ కెమెరాస్ బాగానే పర్ఫామ్ చేస్తుంది. మీకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కానీ అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కానీ మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. లైటింగ్ బాగుండాలి, లైటింగ్ బాగుంటే మీకు బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తున్నాయి. మీకు మరీ లో లైట్కి వెళ్తే మీకు లైటింగ్ లేకపోతే నాయిస్ అయితే ఉంటుంది. మీకు లైటింగ్
లైటింగ్ ఉంటే మాత్రం బాగానే పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ దీనిలో వైడ్ యాంగిల్ కెమెరా కూడా మీకు మ్యాక్రో బాగా వస్తాయి. 8 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మ్యాక్రో దాన్నే యూస్ చేయొచ్చు. మ్యాక్రో షాట్స్ అయితే మీకు బాగానే వస్తున్నాయి, కొన్ని శాంపిల్ చూడొచ్చు. వైడ్ యాంగిల్ కెమెరా మీకు 8 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి దాని నుంచి. లైటింగ్ తక్కువ ఉంటే మాత్రం ఘోరంగా నాయిస్ ఉంటుంది. కెమెరా ఫీచర్ విషయానికి వస్తే మాత్రం మీకు స్పాట్ కలర్ ఉంటుంది. అంటే మీకు ఏదైతే కలర్ సెలెక్ట్ చేస్తారో అది మీకు కలర్ ఉంటుంది, మిగతా అంతా బ్లాక్ అండ్ వైట్ అయిపోద్ది. ఇలా వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు, వీడియో శాంపుల్ కూడా మీరు చూడొచ్చు. అండ్ దీనిలో మీకు డ్యూయల్ వ్యూ వీడియో కూడా ఉంటుంది. అంటే ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో కూడా ఉంది, 720p వరకే ఉంది స్లో మోషన్ వీడియో. అంత FPS వీళ్ళు ఎగ్జాక్ట్ మెన్షన్ చేయలేదు. మ్యాక్రో వీడియోస్ ఫుల్ హెచ్డీలో రికార్డ్ చేయొచ్చు. ఇంకా మెయిన్ కెమెరా వీడియోస్ చూడండి, మెయిన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ అండ్ ఆడియో కూడా రికార్డ్ చేసిన క్లిప్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ స్టెబిలేషన్ కూడా ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో వస్తుంది. స్టెబిలేషన్ కూడా బాగానే ఉంది, ఒకసారి శాంపిల్స్ మీరు చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ రికార్డ్ చేసి నాకు వీడియో కాల్ చూసి మీకు ఎలా అనిపిస్తుందో, ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. మ్యాక్సిమం 1080pలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో శాంపుల్ ఇది నడుస్తున్నాను, స్టెబిలేషన్ కూడా చూడండి. ఫ్రెండ్స్ చూడండి, బ్యాక్ కెమెరాస్ రికార్డ్ చేస్తున్నాను. మ్యాక్సిమం 1080p 60fps రికార్డ్ చేయొచ్చు. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఒకసారి వీడియో క్వాలిటీ చూడండి, ఆడియో కూడా చెక్ చేయండి. నడుస్తున్నాను, స్టెబిలేషన్ కూడా చూడండి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంది అండ్ మీ వీడియో అయితే స్టేబుల్గానే ఉంది. ఓవరాల్గా అయితే మాత్రం కెమెరాస్ మీకు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా ప్రైస్కి ఇది మీకు 14,500 రూపాయలకి అయితే వస్తుంది. దాని తగ్గట్టు అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉంది. ఇంకా బ్యాటరీ దీనిలో మెయిన్ హైలైట్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీ. మీకు ఒక మీడియం ఏజ్లో అయితే మాత్రం జనరల్ మీరు నార్మల్గా ఫోన్ యూస్ చేస్తారు అయితే ఈజీగా ఒక 2 days కూడా యూస్ చేయొచ్చు. మ్యాక్సిమం యూజర్స్కి అయితే 1 full వర్కింగ్ డే ఈజీగా అయితే వస్తుంది. మీకు ఎంత హెవీ యూస్ చేసినా కానీ 1.5 day అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాటరీ మీరు. ఇది ఒక మెయిన్ ప్లస్ పాయింట్ దీనికి, 6000 mAh బ్యాటరీ అండ్ 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. కాబట్టి ఇది మీరు 33 minutesలోనే 50% ఛార్జ్ చేయొచ్చు, అరగంటలో 50% ఛార్జ్ చేయొచ్చు. అండ్ గంట 20 నిమిషాలు అట్లా టైం తీసుకుంటుంది ఒకవేళ మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే మాత్రం. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సింగిల్ 1 year వీళ్ళు Android అప్డేట్ ఇస్తామని చెప్తున్నారు, వర్షన్ అప్డేట్స్. సెక్యూరిటీ అప్డేట్ విషయానికి వస్తే మాత్రం 3 years వరకు ఇస్తామని చెప్తున్నారు. అండ్ Android అప్డేట్స్ మాత్రం ఇప్పుడు కంపెనీస్ ఇలానే ఇస్తూ ఉన్నాయి, వీళ్ళు గ్యారంటీ ఇవ్వట్లేదు. అంటే వచ్చిన తర్వాత హార్డ్వేర్ కంపాటిబిలిటీ బట్టి మేము అప్పుడు నిర్ణయం తీసుకుంటాం అని చెప్పేసి అన్ని బ్రాండ్స్ ఇదే చెప్తూ ఉన్నాయి. సో వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. అండ్ దీనిలో మీకు సాఫ్ట్వేర్ పరంగా ఇది మోటో యూఐ అయితే వస్తుంది కాబట్టి మీకు మాక్సిమం ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఏమంటారు, కొన్ని గేమ్స్ ఉన్నాయి. క్లీన్ ఉంటుంది యూఐ, మీకు మోటో యూఐ కాబట్టి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, క్లీన్ యూఐ ఉంటుంది. అండ్ కొన్ని మోటో గెక్స్చర్స్ ఉంటాయి, ఎట్లా అంటే మీకు ఫ్లాష్ వస్తుంది, ఇట్లా అంటే కెమెరా ఓపెన్ అవుతుంది, గెక్స్చర్స్ అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మీకు దీనిలో ఉంటాయి. అండ్ దీనిలో మీకు నాకు ఒక రీసెంట్గా వచ్చిన దాంట్లో మంచి ఫీచర్ ఒకటి చెప్పాను మీకు, ఆల్రెడీ షార్ట్ కూడా చేశాను అనేది, ఫ్యామిలీ స్పేస్ అని చెప్పేసి ఉంటుంది. మీరు ఎవరికైనా ఫోన్ ఇవ్వాలనుకుంటే, మీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఎవరికైనా మీ ఫ్రెండ్ కానీ ఇవ్వాలనుకుంటే వాళ్ళకి లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వచ్చు. ఏ యాప్స్ వాళ్ళు యాక్సెస్ చేయాలో అంత మాత్రం మీరు ఇవ్వచ్చు. దీని గురించి షార్ట్ వీడియో కూడా చేశాను, కార్డ్స్లో ఉంటుంది, లాస్ట్లో పెడతా, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీంతోపాటు మోటో సెక్యూర్ అని ఉంటుంది, ఒక సెక్యూర్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు. దానిలో మీరు ఫోటోస్ కానీ ఫైల్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఎవరు ఆ ఫోల్డర్ని యాక్సెస్ చేయకుండా దానికి పాస్వర్డ్ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ మీకు యూఐలో ఫీచర్స్. అండ్ మీకు కాల్ రికార్డింగ్ విషయానికి వస్తే గూగుల్ డైలర్తో వస్తుంది కాబట్టి అవతల వాళ్ళకి మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపిస్తుంది. అండ్ దీనిలో మీకు NFC ఉండదు, బ్లూటూత్ 5.3 సపోర్ట్తో వస్తుంది. మీకు IP52 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది, అంటే స్ప్లాష్ రెసిస్టెంట్తో వస్తుంది. అండ్ ఇంకొకటి FM రేడియో కూడా ఈ ఫోన్లో అయితే ఉంది. సెన్సార్ విషయానికి వస్తే అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి, సెన్సార్స్ ఏం స్కిప్ చేయలేదు. మ్యాగ్నెటోమీటర్, జైరో కూడా బాగానే వర్క్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, LCD డిస్ప్లే కాబట్టి ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు బాగానే వర్క్ అవుతుంది. ఫైనల్గా ఈ ఫోన్ ప్రైస్ అండ్ ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే, ప్రైస్ ఇది మీకు 2 మోడల్స్లో వస్తుంది. 8GB RAM 128GB మోడల్ వచ్చేసరికి ప్రైస్ 15,999 రూపాయలు పెట్టారు. ఇంకో మోడల్ వచ్చేసరికి 12GB RAM 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 18,999 రూపాయలు ఉంది. రెండింటిపై మీకు 1,500 రూపాయలు ICICI కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. అంటే ఈ ఫోన్ మీకు ఎఫెక్టివ్గా బేస్ మోడల్ 14,499 రూపాయలకు వస్తుంది. 12GB RAM 256GB మోడల్ వచ్చేసరికి 17,499 రూపాయలకు వస్తుంది. సో ఇది తక్కువ రేట్లో వచ్చే ఫోన్ చెప్పొచ్చు, 12GB RAM 256GB స్టోరేజ్ తోటి. నార్మల్గా మనకి 12GB RAM 256GB 30,000 ఆ రేంజ్లో అయితే ఉంటాయి. సో వీళ్ళు తక్కువ రేట్లో తీసుకొని వస్తున్నారు. G84 కానీ G54 కానీ మెయిన్ ఫోకస్ చేస్తుంది వీళ్ళు ఇదే 12GB RAM అని చెప్పేసి. ఎక్కువ వీళ్ళు పోస్టర్ సీట్లో కూడా మనకి ఇదే కనిపిస్తూ ఉంది. సో నాకు తెలిసేది ఇది అంత అవసరం లేదు, మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాంతోపాటు జియో బెనిఫిట్ ఆఫర్స్ ఉన్నాయి, 5,000 రూపాయల వరకు జియో ఆఫర్స్ ఉన్నాయి, మీకు స్కీమ్ మీద కనిపిస్తున్నాయి. ఈ జియో ఆఫర్ అని పక్క పెడితే విత్ బ్యాంక్ ఆఫర్ మీకు 14,499 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీకు LCD డిస్ప్లే అయినా పర్లేదు, మీకు ఒక 5G ఫోన్ కావాలి, క్లీన్ యూఐతో కావాలి, మంచి బ్యాటరీ లైఫ్ కావాలి అనుకుంటే మాత్రం అప్పుడు మీరు దీన్ని చెక్ చేయొచ్చు. ఈ ఫోన్ మీకు ఫ్లిప్కార్ట్లో అయితే సేల్కి అయితే వస్తుంది. ఇది ఓవరాల్గా అయితే మాత్రం Moto G54 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో లైక్ బటన్ ప్రెస్, మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.